హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సెలబ్రిటీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆవిడెవరో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన సమాంతా రూత్ ప్రభో. ఆవిడ గురించి వాళ్ళ మంచి ఆ, వీడియో చేద్దామని అనుకున్నాను. అందుకే ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను వీడియోని. ఈరోజు ఆవిడ ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్న రూమర్స్ అన్నిటికీ తెరవేశారు. ఆవిడ కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో మరి గత కొన్ని నెలలుగా ఏదైతే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయో ఆ రూమర్స్ అన్నిటినీ ఆవిడ ఈరోజు అయితే నిజం చేశారు. మరి రాజ్ నెడుమోల్ని ఆవిడ వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోనే ఈషా టెంపుల్. ఇది కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి సుమారు ఒక 1 అవర్ 1.5 అవర్ జర్నీ చేస్తే కానీ ఈషా టెంపుల్ అనేది వస్తుంది. లోపల చాలా బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణం. అలాగే యోగాకి సంబంధించినటువంటి ఒక సెంటర్, యోగా సెంటరు, ఇంకా చాలా ఉంటాయి లోపల. అంటే ప్రశాంతంగా వెళ్ళి చూడొచ్చు ఎవరైనా కానీ. మరి అలాంటి ఒక ప్లేస్లో వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. గతంలో అయితే తను మరి నాగ చైతన్యాన్ని వివాహం చేసుకొని వాళ్ళిద్దరూ కూడా మరి అనేక రకాలైనటువంటి మనస్మర్థుల ద్వారా వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత నాగ చైతన్య శోభితాని వివాహం చేసుకున్నారు. తర్వాత ఈవిడ ఈరోజు రాజ్ నెడుమోల్ని వివాహం చేసుకున్నారు. అయితే చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఒక రిలేషన్ నడుస్తుందని చెప్పి టాక్ అయితే ఉండింది. వాళ్ళ రాజ్ నెడుమోల్ వైఫ్ కూడా సమ్టైమ్స్ కొన్నిసార్లు తను కూడా ట్విట్టర్లో అట్లా పోస్ట్ చేస్తూ వచ్చారు. ఇది ఈరోజు నిజమయ్యింది. మరి వాళ్ళిద్దరూ డైవర్స్ అయ్యే ఉంటాయి. అవ్వకపోతే ఎంత అఫీషియల్గా పబ్లిక్గా అయితే పోస్ట్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ తీసుకోకుండా సెకండ్ మ్యారేజ్ ఇంత పబ్లిక్గా చేసుకుంటే అది కేసు అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో డైవర్స్ అయ్యే ఉంటాయి. వాళ్ళకి చిల్డ్రన్స్ ఉన్నారా లేరా అంటే ఉండాలి. 10 years 12 years అవుతుంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి. అది రాజు నెడుమోలు వారి ఫస్ట్ వైఫ్కి తనకి అని చెప్పేసి మరి మన దగ్గర ఉన్న వివరాల ప్రకారం అంతవరకు తెలిసింది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం కరెక్టే, కానీ తనకంటే తను చాలా వయసులో పెద్దోడు. అది కాకుండా వేరే ఫ్యామిలీని నుంచి ఇలా ఒక అతన్ని తీసుకొచ్చేయడం అన్నది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ తను వేరే వాళ్ళ హస్బెండ్, అలాగే చిల్డ్రన్స్ ఉంటే కూడా వాళ్ళ ఫాదరు. ఇలాగే నయనతార విషయంలో కూడా మరి నయనతార ప్రభుదేవ ఎందుకంటే చాలా డీప్ లవ్లో ఉన్నారు. తనకి కూడా 3 పిల్లలు, వైఫ్. మరి డైవర్స్ తీసుకున్న సందర్భంలో మరి నయనతార తను కూడా చాలా క్లోజ్గా ఉన్నారు. మరి అలాంటప్పుడు మళ్ళీ తను తిరిగి మరి బ్యాక్ తన భార్య దగ్గరికి, వైఫ్ దగ్గరికి వెళ్ళిపోవడం, తన ఫ్యామిలీతో కలుసుకోవడం జరిగింది. సో ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా డివోర్స్ అయిపోయి ఫ్యామిలీ లేకుండా ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి మరి వైఫ్ ఉండి పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా ఇలాంటి సిచ్యువేషను. ఆ సిచ్యువేషను ఫేస్ చేయలేకే కదా తిను బయటకు వచ్చేసింది. అంటే తను నాగ చైతన్య వలన తప్పులు జరిగి ఉండొచ్చు, తిను కూడా తప్పులు జరిగి ఉండొచ్చు. ఏదైనా కానీ ఏం జరిగిందన్నది మనకు తెలియదు. అన్నీ రూమర్స్ వింటాం, వీడియోస్లో చూడటం తప్పితే మనకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 4 గోడల మధ్యన జరిగిన విషయాలు మనకి కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం జడ్జ్ చేయలేము. అయితే రాంగ్ పర్సన్ చూస్ చేసుకుందేమోనని చెప్పి నా అభిప్రాయము. ఎందుకంటే తినకంటే వయసులో 10 years అబోవ్ పెద్దోడు. దీనికి 38 39 ఉంది ఏజ్. సో వాళ్ళిద్దరి మధ్యన ఏం అండర్స్టాండింగ్ ఉందో మనకైతే తెలియదు. ఈరోజు అయితే మరి వివాహ బంధంతో ఒకటయ్యారు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా ఆవిడ కూడా కొన్ని పిక్స్ మరి షేర్ చేస్తాం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో. అలాగే దివాళీకి కూడా కొన్ని పిక్స్ రిలీజ్ చేశారు. అలాగే తను కొత్తగా ఒక న్యూ హౌస్ వార్మింగ్ కూడా కొన్ని పిక్స్ పెట్టారు ఆవిడ ఇద్దరు పూజలో పాల్గొన్నట్టు. సో ఏదేమైనప్పటికీ మరి వాళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్తో ఒకటయ్యారు. ఈ యొక్క మ్యారేజ్ వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను.
ఏ పొరపచ్చులు రాకుండా మంచి అండర్స్టాండింగ్గా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆవిడ ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడు సైకలాజికల్గా అలాగే ఫిజికల్గా చాలా బాధపడింది. హెల్త్ వైజ్గా కూడా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అది మనందరికీ తెలుసు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా కోలుకోలేని ఇది జరిగింది. అది మనం కూడా చూసాము, అందరం చూసాం, బాధపడ్డాం. సో అలాంటి సిచ్యువేషన్లో నుంచి మళ్ళీ మామూలు మనిషి అయ్యి ఇలా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నప్పుడు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. ఎలాగా అంటే జీవితంలో ఒకసారి దెబ్బతిన్న మనుషులు ఆచితూచి అడిగేస్తారు. ఏదేమైనా కానీ తనకి మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే తను చిన్న వయసులో ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి ఎవరినైనా కనీసం అడిగి తీసుకున్నారా, లేకపోతే తన సొంత నిర్ణయం? అంటే ఫస్ట్ మ్యారేజ్ ఇలాగే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు, తర్వాత బ్రేక్ అయిపోయారు. అది తీరని గాయంగా మిగిలి అది మళ్ళీ హెల్త్ ఇష్యూగా అయ్యి ఆ హెల్త్ ఇష్యూస్ కాస్త మళ్ళీ సైకలాజికల్గా బాధపడి చాలా రకాలైనటువంటి బాధలు అనుభవించి ఆవిడ మళ్ళీ రికవర్ అయ్యి ఇప్పుడిప్పుడే కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా కానీ వాళ్ళకి మంచిగా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలి, ఆవిడ లైఫ్ మంచిగా ఉండాలి, ఇతనైనా ఆవిడని మంచిగా చూసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఈ వీడియోపై మీ కామెంట్లు నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వాచింగ్.